Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 98. కర్ణ మారు మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉంటే తనంటే అతనికి ఎంత ప్రేమనో ప్రతి యాక్షన్లోనూ తెలియజేస్తున్న అతని ప్రేమకి ఉబ్బితబ్బిబ్బైపోతూ నా బంగారం అనుకుంటూ ప్రేమగా గోరు ముద్దలు పెడుతూ తను కూడా బిర్యానీ ఫినిష్ చేసి పొట్ట ఫుల్ అయిపోవడంతో ఐస్ క్రీమ్ అనగానే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు విరాట్. ఐస్ క్రీమ్ కూడా తిన్న తర్వాత నలుగురు బయటకు వచ్చి షాపింగ్ బ్యాగ్స్ అన్ని కారు డిక్కీలో పడేసి కారు ఎక్కి కూర్చున్నారు. నలుగురు ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ ఒకే కారులో వెళ్దామని దక్ష గొడవ చేయడంతో విరాట్ దీక్షిత ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వెనుక కర్ణని హత్తుకొని హాయిగా రైడ్ ఎంజాయ్ చేస్తోంది దక్ష పాప. ఆమె మాటలు వింటూ తల మాత్రం ఆడిస్తూ మధ్య మధ్యలో ఆమె అందమైన రూపాన్ని చూసుకుంటూ అతను కూర్చుంటే అతని భుజం మీద తల వాల్చి గడ్డం కింద చేతిని ఆసరాగా పెట్టుకుని ఏవేవో మాట్లాడుతూ కూర్చుంది దక్ష. అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఇంకో 2 డబ్బాలు ఐస్ క్రీమ్ తింటావా? అప్పుడు కదా జ్వరం వచ్చి వర్షానికి తడిసిన కోడిపిల్లలాగా వణికిపోతూ ఉంటావు అనగానే మూతి ముడుచుకుంది దక్ష పాప. మీరు ఈ మధ్య ప్రతి దానికి వెక్కిరిస్తున్నారు. ముందు అక్క బావగారు ఉంటే ఇలా మాట్లాడితే వాళ్ళు నా గురించి నవ్వుకోరా అనగానే వాడన్ని విషయాలు అర్థం చేసుకోగలడు కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అని కర్ణ సీరియస్గా చెప్పడంతో అయితే మాత్రం వాళ్ళున్నప్పుడు ఇలా నన్ను ఏడిపించకండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంటే మీరెక్కడ తిడతారో అని నాకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పించరు అని దక్ష అనేసరికి కర్ణ పెదవుల మీద చిలిపిదనంతో కూడిన చిన్న నవ్వు అలా వచ్చి ఇలా మాయం అవ్వడంతో దక్ష నవ్వుకుంది. నలుగురు మ్యాన్షన్ దగ్గర దిగిన తర్వాత జాగింగ్ సూట్ వేసుకుని రా అని కర్ణ అంటూ ఉంటే ఇప్పుడెందుకురా జాగింగ్ సూట్ అని విరాట్ ఆశ్చర్యంగా అడిగితే దక్ష దీక్షిత కూడా అయోమయంగా చూశారు. అది తినిపించిన బిర్యానీ ఫ్యాట్ లాగా పేరుకోకూడదు అంటే ఇప్పుడు అది కరిగించాల్సిందే అని కర్ణ అనేసరికి దక్ష దీక్షిత షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటే ఒరే బాబు నువ్వు బిర్యానీ తిన్నప్పుడే నాకు తేడా కొట్టిందిరా. పాపం ఈ విషయం తెలిస్తే దక్ష నీకు చచ్చిన బిర్యానీ తినిపించేది కాదు అన్నాడు. దక్ష ఏడుపు మొహం వేసుకుని ఇది అన్యాయం చాలా దారుణం అని అంటూ ఉంటే నోరు మూసుకుని చెప్పించేయి అని సీరియస్గా చెప్పేసరికి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి అని దక్ష అంటూ ఉంటే నువ్వు గనుక ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే నీ చేత వేరే వర్కౌట్స్తో పాటు లైఫ్లో బిర్యానీ తిన్నివ్వను అనగానే దీక్షిత తల వంచుకుని ముసిముసిగా నవ్వుతూ ఉంటే దీక్షితను చూసి విరాట్ కూడా నవ్వుకున్నాడు. కన్నా అని అరుస్తూ దక్ష అక్కడి నుంచి పారిపోవడంతో కర్ణ కూడా ఆమె వెనుక వెళ్ళేసరికి అంటే ఇప్పుడు ఖచ్చితంగా జాగింగ్కి తీసుకువెళ్తాడా అని దీక్షిత అయోమయంగా అడగడంతో నైట్ వాక్ చేయడానికి వాడి ప్లాన్, పైగా జాగింగ్ కూడా అవుతుంది కదా, కాస్త హెవీ ఫుడ్ కదా అరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. మనం కూడా వెళ్దామా అనగానే వెళ్దాం, నేను అలాగో జీన్స్లోనే ఉన్నాను కదా, ఇలాగే వెళ్దాం అనగానే వద్దు ఈ డ్రెస్లో చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నావు, నా వైఫ్ని ఇంకెవరూ చూడ్డానికి వీల్లేదు, వేరే డ్రెస్ మార్చుకో అంటున్న విరాట్ తల మీద కొట్టి లోపలికి వెళ్ళింది దీక్షిత. నలుగురు కలిసి నైట్ వాక్ చేస్తుంటే అప్పటికే చాలా రాత్రి కావడంతో రోడ్డు మీద అక్కడక్కడ వెళ్తున్న బైక్స్ తప్ప ఎక్కువగా జనాలు లేకపోయేసరికి ఒకరు చేతిని ఒకరు పట్టుకొని 2 జంటలు రోడ్డుకి అవతల యువతల నిలబడి వాకింగ్ చేస్తూ ఉంటే పిలిస్తే పిలిచారు కానీ బాగుంది నైట్ వాక్ అని దక్ష చిలిపిగా చెప్పేసరికి ఆమెని దగ్గరికి తీసుకుని అంతగా నచ్చితే రోజు వాకింగ్ చేయొచ్చు అని నవ్వుతూ దగ్గరికి వస్తుంటే ఇది ఓపెన్ ప్లేస్, ఎవరైనా ఫోటో తీస్తే అంతే సంగతి అంది.
నా లవ్ లైఫ్‌లోకి ఎవరైనా తొంగి చూస్తే మళ్ళీ ఇంకొకరి లైఫ్‌లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉండదు అని వాడికి తెలుసు అని కర్ణ సీరియస్‌గా చెప్పడంతో వామ్మో! ఇప్పుడేంటి మీకు పప్పీ కావాలి అంతే కదా! అంటూ టక్కున చుమ్మా చేసి సైలెంట్ అయిపోయింది. కర్ణ నవ్వుతూ చూస్తూ ఉంటే అతను సూటిగా చూడలేదు దక్ష. దిక్కులు చూస్తూ వాడికి మళ్ళీ ఛాన్స్ ఉండదు అన్నారు. అంటే ఏం చేస్తారు? అంటూ ఓహో! అర్థమైందిలే అనగానే అర్థమైంది కదా! సో బీ కేర్‌ఫుల్ అని చెప్పాడు. మరొక పావుగంట వాకింగ్ చేసి నలుగురు మళ్ళీ మ్యాన్షన్‌లోకి వచ్చేశారు. లోపలికొస్తున్నప్పుడు వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్టు కర్ణ, విరాట్‌కి అనిపించడంతో ఇద్దరు ఒకరికొకరు సైగలు చేసుకొని మీరెళ్ళి నిద్రపోండి. మేమిప్పుడే వస్తాం అని చెప్పి ఇద్దరు కింద ఉన్న ఓపెన్ లాన్‌లోకి వెళ్లి చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేశారు. వాళ్ళకెవరూ కనిపించట్లేదు కానీ ఎవరో గమనిస్తున్నారని మాత్రమే ఇద్దరికీ గట్టిగా అనిపిస్తూ ఉండడంతో కర్ణ గదికొచ్చేసరికి దక్ష పైనుంచి బాల్కనీలో వేలాడుతున్న పూల మొక్కకి నీళ్లు పోయడానికి డాన్స్ చేస్తూ ఉండడంతో "ఏం చేస్తున్నావే పొట్టిదానా" అనగానే ఉక్రోషంగా వెనక్కి తిరిగే క్రమంలో ఆ మగ్గులో ఉన్న వాటర్ అన్నీ తన నెత్తి మీద పోసుకోవడంతో "ఇడియట్" అని అరిచాడు కర్ణ. మీరు పొట్టిదానా అనేసరికి కోపంగా వెనక్కి తిరిగాను. నీళ్లు పడ్డాయి అంటూ ఏడుపు మొహం వేసుకోవడంతో ఏదో ఒకటి తగలడు అంటూ కర్ణ నిద్రకి ఉపక్రమిస్తే దక్ష కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పడుకుంది. అక్క బావగారి పెళ్లి కాగానే మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి. లేదనుకో నేనే మీ మెడలో తాళి కట్టేస్తాను అని దక్ష అనగానే కర్ణ తలెత్తి అచ్చా అన్నట్టుగా దక్ష వైపు చూడడంతో ఏంటలా చూస్తున్నారు? మీలాగా ఏది పట్టనట్టుగా నేనుండలేను. మీలాగే విరాట్ బావ కూడా అక్కని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. పెళ్ళికి చూడండి ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నాడో. మీకు మాత్రం ఆ తొందర ఎందుకు లేదు? ఇంకా లేట్ చేస్తే నేను ఆడ బ్రహ్మచారిగా ఉండిపోవాలి. త్వరగా ఈ విషయం గురించి డెసిషన్ తీసుకోండి అని చెప్పింది దక్ష. ఏంటే నోరు లేస్తోంది? నన్ను కమాండ్ చేస్తున్నావు? నన్ను భయపెట్టేద్దామనే అని కర్ణ వెటకారంగా అడుగుతుంటే, మిమ్మల్ని భయపెట్టేంత సీన్ నాకుందా స్వామి? నాకు నిద్రొస్తుంది. ఈ రోజంతా డెకరేషన్ పని వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మానిటర్ చేయడం సరిపోయింది. రేపింకా కొన్ని డ్రెసెస్ టైలర్ దగ్గరిచ్చి రావాలి. అలాగే ఇంకా కొన్ని కొనాల్సినవి సామాను ఉంది అని చెప్పింది దక్ష. మరి నిద్రపోకుండా ఎందుకు సోది పెడుతున్నావు? అని ఆమెని అడగడంతో పెళ్లి చేసుకోమని అడిగితే తప్పే ఉంది అని దక్ష ఉక్రోషంగా అడిగేసరికి కర్ణ సీరియస్‌గా చూడడంతో సరే సరే నో మోర్ జోక్స్. ఒక్క నిమిషం అంటూ డ్రెస్సింగ్ టేబుల్ వెనుక కప్‌బోర్డ్‌లో దాచిపెట్టిన మెహందీ కోన్ తీసుకొచ్చి కర్ణ చేతిలో పెట్టడంతో ఏంటిది? నన్ను వేసుకోమంటావా? అన్నాడు వెటకారంగా. దక్ష నీరసంగా చూస్తూ నా ఉద్దేశం అది కాదు స్వామి. మీకు డిజైన్స్ బాగా వచ్చని ఆర్ట్‌లో మంచి నైపుణ్యం ఉందని నాకు తెలుసు. నాకు డిజైన్స్ పెట్టండి అని అడగడంతో నాకు ఇంట్రెస్ట్ లేదు అని మెహందీ కోన్ పక్కన పడేస్తుంటే మీకోసమే నేను కింద మెహందీ పెట్టించుకోకుండా వచ్చాను. ప్లీజ్ పెట్టండి అని రిక్వెస్ట్ చేసింది దక్ష. డిజైన్స్ వేస్తే నాకేంటి అని కళ్ళు ఎగరేసి అడగడంతో పండితే మీరే మంచి మొగుడు అని అందరూ మెచ్చుకుంటారు అనగానే కళ్ళు చిన్నవి చేసి ఆమె డిప్ప మీద ఒకటి పీకి అతి తెలివి చూపించకు ఐ వాంట్ సంథింగ్ బేబీ అని అతను అడగగానే ఏం కావాలి అని అడిగింది దక్ష. నువ్వే తెలుసుకోవాలి అని కర్ణ సర్కాస్టింగ్‌గా చెప్పడంతో దక్ష కోపంగా చూస్తూ మీ జాతి మొత్తం ఇంతే పెద్ద దొంగలు అని అంటూ ఉంటే ఆమె చేతులు తన చేతిలోకి తీసుకొని కోన్ క్యాప్ తీసి పక్కన పడేసి వేళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అందమైన పూల తీగలు, లతలు, సీతాకోకచిలుకలు నిండిన మెహందీ డిజైన్ మోచేతి వరకు డిజైన్ వేసి ఆమె వైపు నవ్వుతూ చూసి ఇక్కడ వరకు సరిపోతుందా? పైన కూడా వేయమంటావా? అని అడిగాడు. మోచేతి వరకు సరిపోతుందిలే అని చెయ్యి వెనుక వైపు కూడా అతను డిజైన్స్ వేసి కోన్ విసిరికొట్టి రిలాక్స్‌గా బెడ్ రెస్ట్‌కి ఆనుకోవడంతో 2 చేతులు చూసుకొని వాలీబాల్ మాత్రమే సూపర్‌గా ఆడతారని అనుకున్నాను. మీకు ఆర్ట్ కూడా తెలుసా?
భలే అందంగా పూల తీగలు, లతలు గీశారు అని అడిగింది. పూల తీగలని తన చేతి మీద చిత్రించిన అతని ప్రతిభా నైపుణ్యానికి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసి, ఇంకా నమ్మలేక ఏవో గీతలు గీస్తున్నారని అనుకుంటే, మీరు గీసింది ఇదా? అయినా మీకు ఆర్ట్ తెలుసా? ఇంత టాలెంట్ ఎలా? ఓన్లీ వాలీబాల్ మాత్రమే రాదా? ఇంకా చాలా వచ్చా మీకు? అని అడుగుతూ వచ్చి అతని ముందు కూర్చోవడంతో, నాకింకా చాలా టాలెంట్స్ ఉన్నాయని కర్ణ చిలిపిగా చెప్పడంతో దక్ష నవ్వుతూ, అక్కడితో ఆపేయండి. ఇంకా ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు అని చెప్పింది. మెహందీ ఆరే వరకు బాల్కనీలో కూర్చుని నిండు చందమామని చూస్తున్న దక్షని కనురెప్పైనా కొట్టక చూస్తుంటే, మెహందీ ఆరిపోవడంతో క్లీన్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమెని చూసి ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగాడు. డిజైన్ బాగానే ఉంది కానీ ఇదంతా క్లీన్ చేసుకునొస్తాను అనగానే కరుణ త్వరగా వెళ్ళి రమ్మని చెప్పడంతో, ఎందుకో అంత అందమైన డిజైన్ అలా కడిగేయడం నచ్చక మొబైల్ తీసి ఫోటో తీసుకొని పర్సనల్ ఫోటోస్‌లో యాడ్ చేసి, దానికి మాత్రం పాస్వర్డ్ పెట్టేసి ఫోన్ పక్కన పెట్టి సీలింగ్ వైపు చూస్తున్న కర్ణ చుట్టూ మెటికలు విరిచి, ఎవరి చూపు మీ మీద పడకూడదు అని అనగానే కళ్ళు చిన్నవి చేసి, నువ్వేమైనా ముసల్దానివా అని అన్నాడు. దక్ష మూతి 30 వంకర్లు తిప్పుతూ ఉంటే ఆమెని దగ్గరికి తీసుకుని ఇద్దరూ నిద్రమ్మ వాకిట వాలారు. ఉదయాన్నే కర్ణ, విరాట్ ఇద్దరికీ టిఫిన్ తినిపించి అకాడమీలకి పంపించేసి స్టిచ్చింగ్‌కి బ్లౌజులివ్వడానికి దక్ష, దీక్షిత ఇద్దరూ వెళ్తే అది బొటీక్ కావడంతో కరెక్ట్ కొలతలు, హెవీ డిజైన్ అవన్నీ సెలెక్ట్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఆ టైంలో ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక లేక ఇద్దరు బయట హోటల్‌లో లంచ్ చేసేసి ఇంకొన్ని ఇంపార్టెంట్ గ్రాసరీస్, మెహందీ, నెయిల్ పాలిష్, కొన్ని హెయిర్ క్లిప్పులు, స్టిక్కర్స్, లిప్‌స్టిక్, మేకప్ సెట్ లాంటిది కొనుక్కొని బయటకొచ్చేసరికి 4 అయిపోవడంతో ఇద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. అదంతా చిన్న చిన్న షాప్స్ ఉన్న మార్కెట్ ఏరియా కావడంతో కార్ మార్కెట్ బయట ఆగిపోయి ఉండడంతో డ్రైవర్ కూడా అక్కడే ఉండేసరికి వీళ్ళు నడుచుకుంటూ బయటకొస్తే ఒకచోట ఏదో షాప్ కనిపించడంతో అక్క నేనిప్పుడే వస్తాను. నీకు ఇంకేమైనా అవసరం ఉంటే తీసుకో అని చెప్పడంతో ఎక్కడికే అని దీక్షిత్ అడుగుతున్నా చెప్తానుండక్క ఇప్పుడే వస్తాను అని అంటూ గబగబా పక్కనే ఉన్న ఏదో షాప్‌లోకి వెళ్ళిపోవడంతో ఆ పక్కనే ఉన్న మరొక బండి మీద డైలీ పెట్టుకోవడానికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్రాక్ట్ చేయడంతో దీక్షిత అక్కడికి వెళ్ళిపోయింది. ఒక అరగంట తర్వాత దక్ష వచ్చి, పదక్క వెళ్దాం అని నీరసంగా పిలవడంతో దక్ష వైపు చూసి ఏంటే ఫేస్ అంత ఎర్రగైపోయింది ఏడ్చినట్టే ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా? అసలెక్కడికి వెళ్ళావు? అని అడుగుతూ ఉంటేనే అబ్బా! ఏం కాలేదక్క. రష్ ఎక్కువగా ఉంది కదా! వాళ్ళందరినీ తోసుకుంటూ వచ్చేసరికి అలసిపోయినట్టుగా అలా అనిపిస్తోంది అని చెప్పడంతో, అంతే కదా! ఇంకేం లేదు కదా! అని దీక్షిత మళ్ళీ అడగడంతో ఇంకేం లేదక్కా అని చెప్పింది. సరే పద అంటూ మార్కెట్ దాటి బయటికి వచ్చి కారులో కూర్చున్న తర్వాత దక్ష ఎందుకైనా మంచిది. అమ్మా, నాన్నకి మనం అంటే ప్రేమ లేకపోవచ్చు కానీ మనకి వాళ్ళిష్టమే కదా అని దీక్షిత చెప్పడంతో అవునక్క కాదని ఎవరన్నారు అని అంది దక్ష. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.